తిరుపతి నగరపాలక సంస్థ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తిరుపతిలో ఉన్నటువంటి నగర ప్రజలు మున్సిపల్ ఆఫీసులో అడుగు పెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చిందండి. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకమైనటువంటి అవినీతి రహిత పరిపాలన అందించాలని నిరంతరం శ్రమిస్తా ఉన్నారు. మరోపక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఈరోజు తిరుపతి అభివృద్ధికి స్మార్ట్ సిటీ నిధులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఇచ్చిందండి. దాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకోలేదు. అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆడిట్ జరిపితే నమ్మలేని నిజాలు, అవినీతి అధికారుల భర్తాలు బయటపడతాయండి. నేను ఈరోజు ఏసీబీ అధికారులకి నగర ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నగరపాలక సంస్థలో ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల ఛాంబర్లలో దాడులు చేస్తున్నారని చెప్పని ఇప్పుడే చూశాను. చాలా సంతోషం. ఎందుకంటే నగరంలో నిర్మాణాలలో జరుగుతున్నటువంటి భవన యజమానులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎవరిని తట్టినా కూడా వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం అండి. ఇసుక ఇటుక కనబడితేనే టౌన్ ప్లానింగ్ అధికారులు రక్తం దాగేస్తున్నారు, నగర ప్రజల రక్తం అని చెప్పని ఏ వీధిలో చూసినా కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిట్ అయిపోయి ప్రజల మీద పడిపోయి ప్రజల్ని వేధించేస్తున్నారండి. నేను ఇవన్నీ కూడా కూలంకుశంగా గతంలోనే ఇటీవల నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. ఉన్నతాధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి పరాకాష్ఠకు చేరింది, ప్రజలు భరించలేని పరిస్థితికి వస్తున్నారు, ఖచ్చితంగా దీనివల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి రాయడం జరిగింది. ఎట్టకేలకు ఏసీబీ అధికారులు ఈరోజు టౌన్ ప్లానింగ్ మీద దాడులు చేయడం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత కోట్లు బ్యాంకుల్లో మురుగుతున్నాయి, వాళ్ళు సంపాదించిన అక్రమాస్తులు అన్నిటి కూడా వెంటనే రికవరీ చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేసి అవినీతి అధికారులకి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వాటికి కావాల్సినటువంటి ఆధారాలు అవినీతి నిరోధక శాఖ అధికారులకి తిరుపతి నగరపాలక సంస్థలో టాప్ టు బాటం ఏ అధికారి ఎంత ఎక్కడెక్కడ సంపాదించారో అవినీతి అక్రమ ఆస్తులు అనేది ప్రజలందరికీ తెలుసు. మీకు వివరాలు కావాలంటే తిరుపతి నగర ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక టోల్ ఫ్రీ నెంబరు అనౌన్స్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా పంపిస్తారు. మా దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా ఇస్తాం. అవినీతి అధికారుల భర్తం పట్టండి.